బాగున్నారా? మాది యాక్చువల్గా మన హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఫౌండేషన్ నుండి మేము వచ్చాము ఇక్కడికి. మాకు కొంతమంది సపోర్టర్స్ ఉన్నారు. ఆ సపోర్టర్స్తో మేము ప్రతి వారం ఏదో ఒక ఆశ్రమంకి చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, లేకుంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు అలాంటి ఎవరైనా ఉంటే ఎవరికైతే సపోర్ట్ అవసరం ఉందో వాళ్ళకి మేము ప్రతి వారము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి వారం వెళ్తుంటాం అన్నమాట. సో ఇక్కడ మీది జనరేషన్ యువ ఫౌండేషన్కి మేము అప్రూవ్ అయ్యాము. మీ 3 బ్రాంచ్లు ఉన్నాయి. 2 days బ్యాక్ మీకు మెయిన్ బ్రాంచ్ కూడా వెళ్ళాము. ఇక్కడ గాజువాకలో మీ బ్రాంచ్ ఇక్కడ ఉందని చెప్తే మిమ్మల్ని ఇక్కడ అప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మీకు కొంచెం గ్రాసరీస్ అనేది సపోర్ట్ చేద్దామని వచ్చాము. ఈ గ్రాసరీస్ మన హెల్పింగ్ హ్యాండ్స్ తో పాటు అక్షయ్ ఎంటర్ప్రైజెస్ అక్షయ్ గారు, క్రాంతి గారు కూడాను కొంచెం సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ నా తరఫున చాలా చాలా థ్యాంక్ యూ. సో వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే మీలాంటి వాళ్ళకి మేము కొంచెం గ్రాసరీస్ కానీ, ఫుడ్ కానీ మేము అరేంజ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు బాగా చదువుతున్నారా? ఎక్కడ జాబ్ చేశాక ఏం చేస్తారు? గట్టి చెప్పాలి. అందరికీ హెల్ప్ చేస్తారు. ఓకేనా? మేము జాబ్ చేస్తున్నాం. ఓకేనా? మేము ఫార్మా ఎంప్లాయీస్, మా ఫ్రెండ్స్ మాతో పాటు నాకు సపోర్టివ్గా ఉంటారు. మేము ఫార్మా ఎంప్లాయీస్నే. మేమేంటంటే మనం ఎంత జాబ్ చేసినా కానీ మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. మన చుట్టూ ఉండే ఒక నలుగురికి ఎప్పుడైతే మనం సహాయం చేయగలుగుతామో అప్పుడే మనకి ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అంతేనా? మన చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తేనే కదా మనకి హ్యాపీగా ఉంటుంది. సో అలాగే మీలో మీరు ఎవరైతే అలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారో మీరు రేపు పొద్దున్న మంచిగా చదివి మంచి జాబ్ సంపాదించి మీరు ఒక 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్లోకి వెళ్ళాలి. వెళ్తారా? మంచి చదువుకుంటారా? ఓకేనా? మీలాంటి మేము ఇలా వచ్చి సపోర్ట్ చేస్తున్నామంటే మీరు నెక్స్ట్ జనరేషన్, మీ పేరు కూడా దానికి తగ్గట్టే పెట్టారు, జనరేషన్ యువ అంటే మీరు యువకులు. నెక్స్ట్ జనరేషన్ అంతా మీరే, అంతే కదా? నెక్స్ట్ జనరేషన్ మీరు మంచి స్ట్రాంగ్ గా ఉండాలి. మళ్ళీ ఇంకో రోజు వస్తాం, దగ్గరలో వచ్చి మీకు ఒక రోజు భోజనం అనేది పెడతాం. ఓకేనా? మీరందరూ బాగా చదువుకోలే, ఒకరికొకరు కుట్టుకోకుండా మీ సార్లకి ఫ్రెండ్లీ నేచర్ తో ఉండాలి. ఓకేనా? ఎవరు ఏదైనా కూడా చేయగానే ఇచ్చుకుంటూ కుట్టుకోకుండా, గొడవలు పడకుండా మంచిగా చదవాలి.